ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల పక్షపాతి అని టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తిలో హక్కు కల్పిస్తే అనంతరం చంద్రబాబు ముఖ్యమంత్రిగా డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలను ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేలా చేశాడని, అలాగే 2024 ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన ప్రతి హామీ, తల్లికి వందనం, దీపం పథకం, నారీ శక్తి ద్వారా మహిళలకు మరింత దగ్గరవాడయ్యాడని, అలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు జీవించి మరెన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సతీమణి డీజేఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు దామచర్ల నాగసత్యలత అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా దామచర్ల నాగసత్యలత తెలుగు మహిళలతో కలిసి నగరంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేశవస్వామిపేటలోని కాశీ విశ్వేశ్వర స్వామి, ప్రసన్న చెన్నకేశవ స్వామి, ఆంజనేయ స్వామి, విజయ దుర్గాదేవి, మాలక్షమ్మ అమ్మవారి దేవాలయాల్లో విశేష పూజలు చేపట్టి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో మాలక్షమ్మ అమ్మవారి కార్యవర్గ చైర్మన్ గోళ్ల వెంకటేశ్వర్లు, కాశీ విశ్వేశ్వర స్వామి కార్యవర్గ చైర్మన్ తూము సుబ్బారావు, కార్యనిర్వాహక అధికారులు బోడపాటి శ్రీనివాసరావు, రాబెళ్ల శివశంకర్తో పాటు టీడీపీ నాయకులు బండారు మదన్, బెజవాడ మురళి, లక్ష్మీనారాయణ, ఆదినారాయణ, తూము రాజేష్, నాని, తెలుగు మహిళా నాయకురాళ్లు ఆర్ల వెంకటరత్నం, కుసుమ కుమారి, రావుల పద్మజ, నిడమానూరి పావని, గంగవరపు పద్మ, టి అనంతమ్మ, పెద్దిశెట్టి వరలక్ష్మి, నాళ్ల నరసింహ, ఉషారాణి, పసుపులేటి సునీత, అరుణారెడ్డి, నాగేంద్రమ్మ, షేక్ ముంతాజ్, బోను దుర్గా, షేక్ జాన్బీ, మంగపాటి ప్రశాంతి, ఈవీఎస్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.